నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. ఓకే, అంటే హౌ ఈజ్ ఆడిటింగ్ గోన్ బి, అంటే ఆడిటింగ్ ఎలా ఉండబోతుంది అంటే, బీయింగ్ ఎ స్టూడెంట్స్ యూ మే డోంట్ నో అసలు ఆడిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఆడిట్, దట్ మీన్స్ పర్పస్, అంటే రిజల్ట్ ఏంటి, వాట్ రిజల్ట్ వి నీడ్ బై డూయింగ్ ఆడిట్, అదొకటి. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటింగ్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్, అంటే యాజ్ అన్ ఆడిటర్గా నేను ఏమేమి చెక్ చేయాలి, మీరు చెప్పండి అమ్మా. జనరల్గా బేసిక్గా ఇఫ్ ఐఎమ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ, వాట్ ఐఎమ్ సపోజ్ టు వెరిఫై, చెప్పండి మీరు. నేను ఏం చెక్ చేయాల్సి ఉంటుందంటారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ అవి. కౌశిక్ ప్లీజ్ బీ మ్యూటెడ్. ఓకే, నెక్స్ట్ చెప్పండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్, వెరీ గుడ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వెరీ గుడ్. ఇంకా స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, మిగతా వాళ్ళందరికీ స్టాండర్డ్స్ గురించి తెలుసు కదమ్మా. ఏమేమి వెరిఫై చేయాలి చెప్పండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏమేమి వెరిఫై చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సరే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం వెరిఫై చేయాలి? చెప్పండి, మామూలు జనరల్ నాలెడ్జ్లో చెప్పండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నారు ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నేను ఏం వెరిఫై చేయాల్సి ఉందంటారు? టేక్ అన్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్ ఉంది. బ్యాలెన్స్ షీట్లో నేను ఏమేమి వెరిఫై చేయాలంటారు? మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన అసెషన్స్ అవి కరెక్టా కదా, వాళ్ళ వాల్యూషన్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి సార్. అవన్నీ కూడా చెక్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఏమి అన్ని కరెక్ట్గా జరిగినవా లేదా, లేకపోతే ఏమైనా ప్రాఫిట్ని ఇన్ఫ్లేట్ కానీ డిఫ్లేట్ చేయడం గురించి ఏమైనా ఫిక్షనరీ ఐటమ్స్ ఏమైనా పెట్టారా అని. నైస్, వెరీ గుడ్. అంటే అంటే మీరు అనేది ఏంటంటే ఆడిటింగ్ ఈజ్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అలాగే ఇంటర్నల్ కంట్రోల్స్ని వెరిఫై చేస్తాము. సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఆడిట్ మీరు చెప్పేది. దెన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్? సరే, ఆ వర్క్ చేసి మనం ఏం సాధిస్తాం? వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ పర్పస్ ఆఫ్ ఆడిట్? బెనిఫిట్ ఏంటి? ఆడిట్ చేయించడం వల్ల బెనిఫిట్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవి అన్ని ట్రూ అండ్ ఫెయిర్గా ఉంటే అప్పుడు షేర్ హోల్డర్స్ వాళ్ళు డైలీ పార్టిసిపేట్ చేయరు సార్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయని వాళ్ళకి అష్యూరెన్స్ అది ఇవ్వడానికి. ఓకే, దట్ ఈస్ ఆల్సో రైట్. ఓకే, అంటే ఏం లేదు నాన్న, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావంటే నువ్వు షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు. యాజ్ అన్ ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్? కంపెనీ ఏమి ఫ్రాడ్ చేయకుండా చూసుకోవడం. కంపెనీ ఫ్రాడ్ చేయకుండా చూసుకోవడం. కంపెనీ ఫ్రాడ్ చేయకుండా చూసుకోవడం అది మంది కాదు రెస్పాన్సిబిలిటీ. అంటే ఫ్రాడ్ చేస్తే నోటిఫై చేయడం, మిస్స్టేట్మెంట్స్ అవి లేకుండా చూడడం, ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వడం. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడం ఆబ్జెక్టివా? ఆ రిపోర్ట్ లో ఒపీనియన్ ఇవ్వడం ఆబ్జెక్టివా? ఇష్టం ఒపీనియన్ ఇవ్వడం. Now you people come together. The very first objective of the audit is to express an opinion. The very first objective of an audit is to express an opinion. Opinion చెప్పడం మాత్రమే. So as an auditor మనం ఏం చేస్తామంటే we will verify the books of accounts, first step. Second step, we will give an opinion. Based on the verification, based on the results, we will express an opinion. Such expression of opinion and the types of opinions will be covered in SA 700. Opinions ఏ స్టాండర్డ్ లో ఉంటాయమ్మా? SA ఎన్ని టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా ఏ స్టాండర్డ్ లో ఉంటాయి? SA 700 లో ఒపీనియన్స్ ఉంటాయి. ఓకేనా? ఒపీనియన్, మాడిఫైడ్ ఒపీనియన్, అన్మాడిఫైడ్ ఒపీనియన్.
Okay. So first let us understand the meaning of audit. Okay. Let me read out what is given here. An audit is మా అందరూ చూడాలి. An audit is independent examination of financial information. Underline the word independent examination and underline the word financial information. Okay. An audit is independent examination of financial information of any entity. Let it be a individual entity or a partnership form entity, or it be a company, whether it is a profit oriented or not, whether it is a profit oriented entity or non-profit oriented entity like a charitable trust or whatever it may be, and whether it is a big or small, irrespective of its size or legal form, irrespective of its size or legal form. So ante audit is independent examination. Independent examination. As you know that auditor ఏం చేస్తాడంటే he will examine the books of accounts. He will examine the books of accounts. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు, ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని వాడలేదు, ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఫస్ట్ లైన్ మాత్రమే తీసుకోండి, ఇక్కడ వరకు తీసుకోండి. Audit is independent examination of financial information. Stop there. Audit is independent examination of financial information. ఆ ఒక్క లైన్ చాలా, అందులోనే చాలా ఉంది. ఒకటి, ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? ఒకటి ఇండిపెండెంట్, సెకండ్ ఎగ్జామినేషన్, మూడు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. మా ఏంటమ్మా 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఇండిపెండెంట్, ఎగ్జామినేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ ఆడిటర్ మనం ఎగ్జామిన్ చేస్తాం. ఏం ఎగ్జామిన్ చేస్తాము? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామిన్ చేస్తాం. ఎలా ఎగ్జామిన్ చేస్తాము? ఇండిపెండెంట్ గా. అది దాని అర్థం. యాజ్ అన్ ఆడిటర్ we will examine financial information and such examination shall be conducted independently. సో అంటే ఏం చెప్తున్నానంటే ఆడిటర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయాలి, బట్ వైల్ చెకింగ్ ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి? ఒక్కడే వెళ్ళాలని అర్థం. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండే విధంగా ఉండడం సార్. He should be able to take decision on his own. Okay. So ఆడిటర్ ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఇండిపెండెంట్ గా చేయాలి. దాని అర్థం ఏంటంటే షుడ్ నాట్ బి బయాస్డ్. ఎవరికి ఫేవరబుల్ గా ఉండకూడదు, ఎవరికి కూడా ఫేవరబుల్ గా ఉండకూడదు, ఎవరి మాట వినకూడదు. ఓకేనా? అక్కడ మిస్టేక్ ఉందంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేసేయాలి. ఓకేనా? సో ద వెరీ ఫస్ట్ థీమ్ బాగా చెప్పాడు. An audit is independent examination of financial information. ఓకే సార్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? మీరు చెప్పండి అమ్మా, జనరల్ స్టూడెంట్స్ లో వాట్ డూ మీన్ బై ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరేమనుకుంటున్నారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వెరీ గుడ్. అంటే ఆడిటర్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వెరిఫై చేస్తారా? నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిలవెన్స్ లో తీసుకుంటారా, తీసుకోడా? తీసుకుంటాడు. బట్ ఇక్కడ చెప్పడం ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే వెరిఫై చేస్తాడు, దానికి హెల్ప్ కావాలంటే నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా కన్సిడర్ చేసుకుంటాడు. నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ తీసుకుంటాడు. సార్ ఎలా సార్?
మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు సార్. ఆడిటర్ ఏమో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తా అంటున్నాడు. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ ఎందుకు తీసుకుంటాడు సార్? లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేజెస్ ఉందమ్మా. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే లెటెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేజెస్ ఒక 1 lakh ఉంది. ఇప్పుడు ఈ వేజెస్ 1 lakh కి మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అలాగే వేజెస్ పెర్ వర్కర్ ఎంతో కూడా కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ వేజెస్ పెర్ వర్కర్ మల్టిప్లై చేస్తే వి విల్ గెట్ ది టోటల్ వేజెస్ అమౌంట్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇక్కడ వేజెస్ పెర్ వర్కర్ అనేది ఫినాన్షియల్ ఇన్ఫో అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంతే కదమ్మా? నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ లో అందరూ వర్కర్స్ యాక్చువల్ గా ఉన్నారా, లేదంటే ఇందులో ఫేక్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారా, అది కూడా కనుక్కోవాలిగా. సార్ నో? అంటే ఇన్ ఆర్డర్ టు వెరిఫై ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ we need a support of non-financial information also. Will you agree with me now? Yes sir. Yes. So this is the meaning of audit. That is the meaning of audit. So audit is cheppanama, an audit is independent examination of financial information. Sir, what is the importance of this independence, sir? Independence లేకపోతే వెరిఫై చేయడం అనవసరం. సార్ ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాను, ఓకేనా? నేను వెరిఫై చేసి నేను ఓన్గా మార్క్స్ డిక్లేర్ చేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అంతే తప్ప మీరు ఎన్ని మార్క్స్ వేయమంటే అన్ని మార్క్స్ చేసి నేను మీకు ఇచ్చాను అనుకో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, ఎగ్జామినేషన్ పర్పస్ సాటిస్ఫై అయినట్ట? నో సార్. నో. సో దట్ మీన్స్ మీరు ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్ గా రాయాలి, నేను వాల్యుయేషన్ అనేది ఇండిపెండెంట్ గా చేయాలి వితౌట్ ఎనీ బయాస్. మీరు చెప్పింది వెనకన్నా అక్కడ ఉన్న దాన్ని బట్టి నేను వాల్యుయేషన్ చేసి మార్క్స్ ఇవ్వాలి. సార్ నో? ఓకే, సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అండ్ ఆల్సో ఆడిట్ అనేది సేమ్ ఈ పర్పస్, ఈ ప్రాసెస్ అనేది, ఓకేనా, అది నేను ఒక చిన్న స్మాల్ సైజ్ ఎంటిటీకి చేసిన, లేదంటే లార్జ్ సైజ్ ఎంటిటీకి చేసిన, ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎంటిటీకి చేసిన, ఆర్ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎంటిటీకి చేసిన, ఎవరికి చేసిన ఆడిట్ ప్రొసీజర్ ఏమైనా మారుతుందా? నో సార్. అంటే స్మాల్ సైజ్ ఎంటిటీస్ కి ఇండిపెండెన్స్ లేకుండా లార్జ్ సైజ్ ఎంటిటీస్ కి ఇండిపెండెన్స్ తోటి అలా నేను ఏమైనా చేస్తానా? చేయను. సో ఆడిట్ ప్రొసీజర్ అనేది ఇట్ ఈస్ సేమ్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఎంటిటీ ఆర్ ఎ బిగ్ ఎంటిటీ, ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎంటిటీ ఆర్ ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎంటిటీ. ఓకే, నౌ డిడ్ యూ అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ ఆడిట్? Yes, this is the process of audit. So nothing but independent examination of financial information is called an audit. Sir, now see ఇదంతా చేశాను సార్, ఇండిపెండెంట్ గా వెళ్ళాను, ఎవరి మాట వినలేదు, చాలా మూర్ఖంగా ఉన్నాను, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామిన్ చేశాను. ఓకే, నౌ వాట్ ఈస్ మై ఆబ్జెక్టివ్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? What is the objective? Yes, very good. What is the objective in doing all these things? ఇవన్నీ చేసి నేను ఏం చెప్పాలి సార్?
let us continue the definition. When such an examination is conducted with a view to express an opinion, with a view to express an opinion, with a view to express an opinion. So ఇప్పుడు చెప్పండి, ఆడిట్ ఆబ్జెక్టివ్ ఏంటి? To express an opinion. In order to express an opinion. సింగిల్ లైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంసిక్ పడితే ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్ ఇస్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సార్, ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. సార్ ఒపీనియన్ అంటే ఏంటి? దేని మీద ఒపీనియన్ ఇవ్వాలి? వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ షోయింగ్ ది ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? ఒపీనియన్ ఆన్ వాట్? Opinion on what? Whether the financial statements are representing true and fair view or not. True and fair view or not. Financial statements are perfect ga unnaya leda. Based on my examination, based on my independent examination, I need to confirm whether the financial statements are true and fair view or not. So nenu opinion iche danni batti, opinion lo modified opinion, qualified, adverse, disclaimer opinions ఉంటాయి. These are modified opinions. Unmodified opinion అంటే దాని అర్థం అన్మాడిఫైడ్ ఒపీనియన్ అంటే క్లీన్ ఒపీనియన్ అంటారు దీన్ని. అన్మాడిఫైడ్ ఆర్ క్లీన్ ఒపీనియన్ అంటే ఎటువంటి మిస్టేట్మెంట్స్ లేవని అర్థం, ఎటువంటి మిస్టేట్మెంట్స్ లేవని అర్థం. ఓకేనా? ఒకవేళ మిస్టేట్మెంట్స్ ఉంటే మిస్టేట్మెంట్స్ ఒక రేంజ్ ని బట్టి ఐదర్ ఐ కెన్ ఇష్యూ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ ఐ కెన్ ఇష్యూ ఏ అడ్వర్స్ ఒపీనియన్. బట్ వెన్ ఐ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, అసలు నేను మిస్టేట్మెంట్స్ ఉన్నాయో లేదో చెప్పలేకపోతున్నాను, బికాజ్ నా దగ్గర ఎటువంటి ఆడిట్ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు ఒపీనియన్ చెప్పకూడదు. ఓకేనా? సో వెన్ ఐ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, దెన్ ఐ విల్ ఇష్యూ ఏ disclaimer of opinion. Disclaimer of opinion. Okay, so objective ఏంటంటే టు ఎక్స్ప్రెస్ an opinion. ఓకే, ఆ ఒపీనియన్ విచ్ స్టాండర్డ్ ప్రకారం సార్? దీస్ ఆల్ త్రీ ఈ ఒపీనియన్స్ అన్ని ఎందులో ఉంటాయి? యాజ్ పర్ ఎస్ఏ 700 నేను ఒపీనియన్ ఇస్తాను, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వి నీడ్ టు అండర్స్టాండ్ ది డెఫినేషన్ ఆఫ్ ఆడిట్. Definition of audit. Okay, next sir, points to be ensured in audit. Sir, audit చేసేటప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి? ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలుసు, బట్ ఐ కెన్ గో బ్రీఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెడ్జర్ బ్యాలెన్సెస్ అగ్రీ విత్ ది ఎంట్రీస్ మేడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ బ్యాలెన్సెస్ అగ్రీ విత్ ది ఎంట్రీస్ మేడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, మీకు బ్యాలెన్స్ షీట్ లో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు? లెడ్జర్ బ్యాలెన్సెస్ అంటారు. స్టార్ అంటే ఇప్పుడు డెటార్స్ ఉన్నారమ్మా, డెటార్స్ బ్యాలెన్స్ షీట్ లో 5 lakhs కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? డెటార్స్ లెడ్జర్ లో 5 lakhs బ్యాలెన్స్ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం డెటార్స్ వెరిఫై చేయాలంటే మనం ఏం వెరిఫై చేస్తాం? ఈ 5 lakhs వెరిఫై చేయాలంటే నౌ వి విల్ వెరిఫై ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ ఓపెన్ చేసి వెరిఫై చేస్తాం. సో లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదా ఎలా తెలుస్తుందంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న ఎంట్రీస్ ని బట్టి తెలుస్తుంది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచే వస్తాం, గ్రౌండ్ లెవెల్ బట్టి. సో లెడ్జర్ బ్యాలెన్స్ కరెక్టా కాదా అని చెక్ చేయాలంటే అందులో ఎంట్రీస్ కరెక్టా కాదా చెక్ చేయాలి. సార్ నో? ఒక ఎంట్రీ రాంగ్ అయింది అనుకో, ఆటోమేటిక్ గా లెడ్జర్ బ్యాలెన్స్ రాంగ్ అవుతుంది. లెడ్జర్ బ్యాలెన్స్ రాంగ్ అవుతే బ్యాలెన్స్ షీట్ రాంగ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చెప్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్తాం. సో గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు కూడా ఎంట్రీ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో లెడ్జర్ బ్యాలెన్సెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చెప్పాలంటే ఫస్ట్ వి విల్ గో ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ ఫర్ అవైలబుల్ ఫర్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ డెటార్స్ 5 lakhs చూపించారు. ఓకే,
బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీ కూడా చూపించారు, క్రెడిట్ సేల్ 5 lakhs, క్రెడిట్ సేల్ 5 lakhs. బాగానే ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? లెడ్జర్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ తో మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాచ్ అయింది. బట్ ఇప్పుడు ఈ క్రెడిట్ సేల్ కరెక్టా కాదా అనేది ఎలా వెరిఫై చేస్తాను నేను? ఇన్వాయిస్ ఇది ఇష్యూ చేస్తారు కదా సార్. వెరీ గుడ్. ఆ ఇన్వాయిస్ ని ఏమంటారు ఇప్పుడు ఈ పాయింట్ లో? ఎవిడెన్స్ అంటారు. ఆ ఇన్వాయిస్ ని ఏమంటారంటే, ఇప్పుడు ఈ క్రెడిట్ సేల్ ఎంట్రీ ఉంది, ఇది కరెక్టా కాదా వెరిఫై చేయాలంటే ఎలాగా? ఐ విల్ అప్టైన్ ఎన్ ఇన్వాయిస్. వాళ్ళు రైజ్ చేసిన ఇన్వాయిస్ ఉంటుందిగా, అది తీసుకురమ్మని చెప్తాను. ఆ ఇన్వాయిస్ దగ్గర ఉందనుకో, అది ఒరిజినల్ ఇన్వాయిస్ ఫేక్ ఇన్వాయిస్ కాదు అని డిసైడ్ అయ్యాను అనుకో, దెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా? దీన్నే ఆడిటింగ్ లో ఏమంటారంటే, ఎప్పుడు కూడా ఆడిట్ ఎవిడెన్స్ అని ఒంటరిగా చదవరు, దీనికి 2 చుట్టాలు ఉన్నారనమాట. ఎవరంటే సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట. ఏమంటారు దీన్ని? సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, డెటార్స్ అండ్ నథింగ్ బట్ లెడ్జర్ బ్యాలెన్సెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అలాగే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కి ఎవిడెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం అప్టైన్ చేయాలి. ఆ ఎవిడెన్స్ ఎలా ఉండాలంట? ఇట్ షుడ్ బి సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్. ఆ విధంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఏంటనేది మనం we will study about that in SA 500. SA 500 లో ఆడిట్ ఎవిడెన్స్ స్టాండర్డ్ స్టార్ట్ అయినప్పుడు we will discuss about the sufficient and appropriateness. For the time being, you should remember that evidence obtained should be sufficient and appropriate. Okay, next. All the transactions are being recorded in the books of accounts. Sir, బానే ఉంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యా, లేదంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ ని మిస్ చేసారా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లెట్ అస్ సే ఆ కంపెనీకి లోన్స్ ఎక్కువ ఉన్నాయమ్మా, ఓకే, సో ఇప్పుడు ఆ లోన్స్ ఎక్కువ చూపిస్తే బ్యాలెన్స్ షీట్ లో వాట్ డూ యూ థింక్? కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటారా లేదనుకుంటారా? లేదనుకుంటాం సార్. ఎస్, we may come to a conclusion that company is mainly depending upon the debt fund. సో అలా అని చెప్పి కంపెనీ వాళ్ళు ఏం చేసే ఛాన్స్ ఉంది? లోన్స్ ని హైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్ సార్ నో? ఎస్ సార్. సో యాజ్ అన్ ఆడిటర్ we need to ensure that there are no omissions. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అయిందా లేదా అనేది మనం ఎన్షూర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ క్లియర్. ఓకేనా? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉందా లేదా, క్లియర్ గా ఉందా లేదా? ఓకేనా? ఏమైనా డౌట్స్ వచ్చే విధంగా ఉన్నాయా ఏంటి అనేది మనం వెరిఫై చేసుకోవాలి. షుడ్ బి క్లియర్. నెక్స్ట్, అకౌంట్ షోన్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రాపర్లీ క్లాసిఫైడ్, described and disclosures are made in conformity with the accounting standards. అంటే షెడ్యూల్ 3 చదివారమ్మా మీరు? ఎస్ సార్. షెడ్యూల్ 3లో మీకు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్కడ క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా క్లాసిఫికేషన్స్ ఉండి, లైక్ షేర్ హోల్డర్స్ ఫండ్స్, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్, తర్వాత లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, ఇవన్నీ ఉంటాయా లేవా ఉండవా? ఎస్ సార్. ఇవన్నీ ఉంటాయి. సో అంటే మనకు ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న లెడ్జర్స్ ని తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో రాసేటప్పుడు మనం క్లాసిఫై చేయాలా వద్దా? చేయాలి సార్. ఎస్. ఆ క్లాసిఫికేషన్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారో లేదా? ఒక లాంగ్ టర్మ్ లోన్ తీసుకొచ్చి షార్ట్ టర్మ్ లోన్ కింద పెట్టారనుకో, షేర్ హోల్డర్ ఏమని థింక్ చేస్తాడు చెప్పండి? లాంగ్ టర్మ్ లోన్ అయితే విచ్ ఇస్ రిపేయబుల్ ఆఫ్టర్ 1 year. ఎస్ ఆర్ నో?
1 year తర్వాత మోర్ దెన్ 1 year తర్వాత పే చేసేదాన్ని లాంగ్ టర్మ్ లోన్ అంటారు. షార్ట్ టర్మ్ లోన్ అంటే విత్ ఇన్ 12 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ పే చేసేదాన్ని షార్ట్ టర్మ్ లోన్ అంటారు. ఒక లాంగ్ టర్మ్ లోన్ అంటే 1 year తర్వాత పే చేయాలి. దానివల్ల కంపెనీకి ఎటువంటి బడ్డెన్ ఉండదు ప్రెసెంట్ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాం అట్లా. దాన్ని తీసుకొచ్చి షార్ట్ టర్మ్ లో రాశారనుకో, షేర్ హోల్డర్ ఏమనుకుంటాడు, అబ్బో కంపెనీకి విత్ ఇన్ 12 months లో ఇంత అప్పు కట్టాలి, కంపెనీకి ఇంత లైబిలిటీ ఉంది. షార్ట్ టర్మ్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ అనేక అర్థం. సో బికాస్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ కూడా ఇంటర్ప్రిటేషన్స్ మారిపోతాయి. సో యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ క్లాసిఫైడ్ అండ్ డిస్క్రైబ్డ్. దాని గురించి డిస్క్రిప్షన్ కావాలి. ఓకేనా, అక్కడ ఉంటే సరిపోదు. ఓకేనా, కింద నోట్స్ టు అకౌంట్స్ లో ప్రాపర్ గా డిస్క్రైబ్ చేసి వాటి గురించి డిస్క్లోజర్స్ కూడా ఇవ్వాలి. ఏదైనా లాంగ్ టర్మ్ లోన్ ఉంది, ఈ లోన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఓకేనా, ఇవన్నీ కూడా మినిమం డిస్క్లోజర్స్. షేర్ హోల్డర్స్ కి స్టాండర్డ్స్ లో, మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ నేర్చుకున్నారు అకౌంట్స్ లో సార్? ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సార్. ఇంకో స్టార్ట్ అవుతాయి. సో ప్రతి అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి, ప్రతి స్టాండర్డ్ కి అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టాండర్డ్ మీరు డిస్క్లోజర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది స్టాండర్డ్ లో ఉంటాయి. ప్రతి స్టాండర్డ్ ఒక ఎండింగ్ లో డిస్క్లోజర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ డిస్క్లోజర్స్ అనేవి యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రకారం డిస్క్లోజ్ చేశారా లేదా అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఓకేనా, అట్ ది సేమ్ టైం వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆర్ నాట్. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెప్పాలి యాజ్ అన్ ఆడిటర్. ఓకే, సో ట్రూ అండ్ ఫేర్ వ్యూ దేనికి చెప్పాలి సార్? బోత్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ సార్? ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంటే P&L వస్తుంది సార్. ఐ మీన్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందని. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్. వెరీ గుడ్. ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఫైనాన్షియల్ పొజిషన్ సార్ వాయిస్ రావట్లేదు సార్. మన ఆడిటింగ్ లో మెయిన్ చేసే ఫస్ట్ ఏం చెక్ చేస్తామమ్మా, లెడ్జర్ బ్యాలెన్సెస్ ఎంట్రీస్ తో మ్యాచ్ అవుతున్నాయా లేదా. తర్వాత ఆ ఉన్న ఎంట్రీస్ పర్ఫెక్టా కాదా, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా లేదా. అలాగే ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేశారా, కొన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయకుండా ఉంచేసారా. అలాగే ప్రెజెంటేషన్ కానీ క్లాసిఫికేషన్ కానీ ప్రాపర్ గా యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారమే ఫాలో అయ్యారా లేదా అనేది మనం వెరిఫై చేసుకుని, సో ఇవన్నీ బేస్డ్ ఆన్ దిస్ వి విల్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. బేస్డ్ ఆన్ దిస్ వి విల్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. ఓకేనా, అర్థమైందా మీకు? ఏమో అర్థమైందా? Yes sir. Next, so now we have understood about the meaning of the audit. Now we are going to learn about the objectives of the audit. Objectives of the audit. Sir, what is an objective of the audit, sir? Me cheppandi amma. What is the objective of the audit? To express an opinion. The main objective of the audit is to express an opinion on the financial statements. Sir, the objective of the audit prepared within a framework of organized accounting policies and practices and relevant statutory requirements, if any, is to enable the auditor to express an opinion. Simple. The objective of the audit is to express an opinion. Ante. Audit చేయడం వల్ల ఒపీనియన్ ఆబ్జెక్టివ్, ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. దట్స్ ఇట్ సార్. ఒపీనియన్ బట్టి మనకేం తెలుస్తుంది సార్? చెప్పాను, ఇందాక చెప్పుకున్నాం మనం. ఒపీనియన్ అడ్వర్స్ ఇచ్చాను అనుకో అమ్మా, ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉన్నట్ట లేనట్ట? లేనట్టు సార్. ట్రూ అండ్ ఫేర్ వ్యూ లేనట్టు. సో అంటే బేస్డ్ ఆన్ ది ఒపీనియన్ బేస్ చేసుకుని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూగా ఉన్నాయా లేదో చెప్పగలుగుతున్నావా లేదా సార్? నో. Yes sir. So based on the opinion,
ట్రూ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫేర్గా ఉన్నాయో లేదో చెప్పగలుగుతాం. అంటే ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్ బట్టి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎవరిదైనా ఒక కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఒపీనియన్ పారాగ్రాఫ్లోకి వెళ్ళి చూసి ఆ ఒపీనియన్ పారాగ్రాఫ్లో అడ్వర్స్ అని ఉందనుకో, మన ఒక కంక్లూజన్కి వచ్చేచ్చుగా వెంటనే. ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్ ట్రూ అండ్ ఫేర్ ఉన్నట్టే లేనట్ట? లేనట్టు సార్. లేనట్టు. అంటే స్ట్రైట్ అవే ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే స్ట్రైట్ అవే we will need to go to audit report, in which we need to go to opinion paragraph. ఒపీనియన్ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది ఆడిట్ రిపోర్ట్లో. అక్కడికి వెళ్ళి మనం చూడగానే అక్కడ ఒపీనియన్ అనేది హైలైట్ చేసి ఉంటుంది, బోల్డ్ హైలైట్ చేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం చూడగానే క్వాలిఫైడా అన్క్వాలిఫైడా, అదే క్వాలిఫైడా అడ్వర్స్ అండ్ డిస్క్లైమర్ అనేది మనం చూసేస్తే అక్కడే అర్థమైపోతుంది మీ స్టేట్మెంట్ ఉన్నాయా లేదా అనేది. ఓకేనా? సో దిస్ ఒపీనియన్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ వెదర్ దేర్ ఆర్ ఎనీ misstatements or whether the financial statements are giving a true and fair view or not. అది మనకి అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. నాక్ యువర్ హెడ్ అండ్ బీ రిమెంబర్ ది పాయింట్. ఓకే, చూడండి మా ఒక విషయం చెప్పండి నాకు. ఆడిటర్ ఈ ఇయర్ ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్లో అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చాడు. అది దాని అర్థం ఏంటి చెప్పండి మీకు? దాని అర్థం ఏమేమి ఉంటుంది? దాన్ని చూసి మీరు ఏం అర్థం చేసుకోవాలి? కమాన్, పర్వాలేదు చెప్పండి. In an auditor opinion and in an audit report, an auditor expressed an opinion of adverse. Okay, what do you interpret that from that? ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సరిగ్గా ప్రిపేర్ చేయాలి సార్. ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అంటే జరిగిన ఇయర్ కా జరగబోయేదానికా మీరు చెప్పేది? జరిగిన ఇయర్ కి మాత్రమే అది. సో ఫ్యూచర్ ఇయర్స్ కూడా ఇలాగే ఉంటాయని ఆడిటర్ ఏమన్నా కంక్లూజన్ ఇచ్చాడా ఒపీనియన్ ద్వారా? నో సార్. అంటే ఫ్యూచర్ ఇయర్స్ లో జరిగేదానికి ఆడిటర్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ కానీ లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా చెప్తాడా? నో. ఆడిట్ అనేది ఎప్పుడు కూడా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, పాస్ట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసి చెప్తాం తప్ప ఫ్యూచర్ మీద ఏమైనా మనం ఏమైనా చెప్పగలమా? ఎక్సెప్ట్ SA 580, సారీ SA 570 గోయింగ్ కన్సర్న్ తప్ప ఇంకేమి చెప్పలేము. సార్ నో, అదే చెప్తున్నాడు. ద యూజర్ హౌఎవర్ షుడ్ నాట్ అజ్యూమ్ దట్, అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేవాడు ద యూజర్ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ అన్ అష్యూరెన్స్ యాజ్ టు ది ఫ్యూచర్ వియబిలిటీ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. మనమేం చెప్పట్లే ఫ్యూచర్లో కంపెనీకి 100 కోట్లు దాటేస్తాయి, 1,00,000 కోట్లు దాటేస్తాయి, లేదంటే ఫ్యూచర్ కంపెనీ ఇదే ఎఫిషియన్సీతో ఉంటుంది, ఓకేనా, ఇదే ఎఫెక్టివ్నెస్ గా వీళ్ళు వర్క్ చేస్తారు. ఇదేమన్నా మనం ఏమైనా చెప్తామా ఆడిట్ రిపోర్ట్లో? నో. ఓకేనా? సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆడిటర్ ఒపీనియన్ ఈజ్ నాట్ అన్ అష్యూరెన్స్. ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ నాట్ అన్ అష్యూరెన్స్ యాజ్ టు ది ఫ్యూచర్ వియబిలిటీ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఆర్ ది ఎఫిషియన్సీ ఆర్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. అర్థమైందమ్మా? అర్థమైందా అర్థం కాలేదా? అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ లైక్ ఇట్ మే బి అసెట్స్ గివెన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, డిస్క్లోజర్స్ కానీ, సో క్లాసిఫికేషన్స్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి. ప్రెజెంటేషన్స్ చూసుకోవాలి, డిస్క్లోజర్స్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్సో ఆడిటర్ షుడ్ అసెస్ ది సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అదర్ సోర్స్ డేటా. అంటే అకౌంటింగ్ రికార్డ్స్ లో ఉన్న డేటా అంతా కూడా సఫిషియెంట్ గా ఉందా, అప్రాపరియేట్ గా ఉందా లేదనేది కూడా వెరిఫై చేసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఒమిషన్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా వెరిఫై చేసుకోవాలి. ఆల్సో the auditors should evaluate the accounting system and internal controls. అంటే అకౌంటింగ్ సిస్టమ్ ని మనం ఎవాల్యుయేట్ చేయాలి.
ఆ కంపెనీ ఫాలో అవుతున్నా లేదంటే ఆ ఆర్గనైజేషన్ ఫాలో అవుతున్నా అకౌంటింగ్ సిస్టమ్ ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. సార్ ఏంటి సార్ ఎవాల్యుయేట్ చేస్తే మనకు వచ్చిందండి అసలు వాట్ ఈస్ ద అకౌంటింగ్ సిస్టమ్ సార్? మీకు విన్నారా? సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇవి విన్నారా మీరు? ఎస్ సార్. అలాగే మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఆర్ ఎలక్ట్రానిక్ అకౌంటింగ్ సిస్టమ్ ఇవన్నీ మీరు ఎస్ సార్. విన్నారుగా. ఎస్ సార్. ఇప్పుడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు అనుకో అమ్మ, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు, ఆడిట్ చేయడానికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సరిపోతుందా? వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఆర్ నాట్? నో సార్. సింగిల్ ఎంట్రీతో నేను ఆడిట్ చేసేచ్చా? సింగిల్ ఎంట్రీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే నో సార్. మనకి డేటా అంతా కూడా సఫిషియెంట్ గా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. అలాగే అప్రాపరియేట్ డేటాని మనం తీసుకోగలమా సింగిల్ ఎంట్రీ మెయింటైన్ చేస్తే? నో సార్. కెనాట్ గెట్ ది No, sir. అప్రాపరియేట్ డేటా. కెనాట్ గెట్ ది అప్రాపరియేట్ డేటా. ఎందుకంటే ఒక ఎంట్రీ మిస్ ఉంటుంది, ఒక ఎంట్రీ ఉండదు. ఓన్లీ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆస్పెక్ట్ ని ఏదో ఒకదాన్నే రికార్డ్ చేస్తుంది సింగిల్ ఎంట్రీలో. సో దట్ అకౌంటింగ్ సిస్టమ్ ఈస్ నాట్ సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్. వి నీడ్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటే దెన్ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా రికార్డ్ అయినాయి అని. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ కంపల్సరీగా ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి ఉండాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నాట్ ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఎగ్జిస్టెన్స్ తో పాటు ఎఫెక్టివ్నెస్ కూడా కావాలి. ఎగ్జిస్టెన్స్, ఎఫెక్టివ్నెస్ అంటే కంటిన్యూటీ. ఇంటర్నల్ కంట్రోల్స్ కి ఈ మూడు ఉండాలి. ఒకటి కంట్రోల్ అనేది ఉండాలి, నెక్స్ట్ ఆ కంట్రోల్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూస్ గా జరగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, అటెండెన్స్, స్టూడెంట్స్ అటెండెన్స్ ఉందనుకో అమ్మ, మెయింటైన్ చేస్తున్నాను అటెండెన్స్ రిజిస్టర్, అది కంట్రోల్ ఉన్నట్టేగా సార్? నో. ఎస్ సార్. అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తే కంట్రోల్ ఉన్నట్టు. ఓకే, కానీ ఆ అటెండెన్స్ రిజిస్టర్ టీచర్ సైన్ చేయకుండా స్టూడెంట్సే వాళ్ళ అటెండెన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు అనుకో, కెన్ యూ సే దట్ ఇంటర్నల్ కంట్రోల్ ఈజ్ ఎఫెక్టివ్? No, sir. No, sir. దట్ మీన్స్ కంట్రోల్ ఉండాలి, అలాగే కంట్రోల్ ఎలా ఉండాలి? ఎఫెక్టివ్ గా ఉండాలి. ఓకే, అంటే కంపల్సరీగా ఎవరి చేతికి ఇవ్వకుండా ఓన్లీ టీచర్ మాత్రమే వేయాలి. దట్ మీన్స్ ఎఫెక్టివ్. ఓకే, నైస్, వెరీ గుడ్. అలాగే ఈ ఒక్క రోజు అలా జరిగింది, తర్వాత రోజు నుంచి స్టూడెంట్స్ వేసుకుంటున్నారు. కెన్ యూ సే దట్ ఇంటర్నల్ కంట్రోల్ కంటిన్యూస్ గా ఉన్నట్ట? నో సార్. No, అంటే sir. ఇంటర్నల్ కంట్రోల్ పెర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్ కావాలి, ఎఫెక్టివ్నెస్ కావాలి, అలాగే ఆ కంట్రోల్ ని కంటిన్యూస్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సార్ నో? ఎస్ సార్. అది మెయిన్ పాయింట్. ఓకే, రైట్. లెట్ us say దీన్నే మన ఆడిటింగ్ లోకి తీసుకొస్తే, ఓకే, ప్రాపర్ ఆథరైజేషన్ ఉండాలి ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కూడా. ఓకే, సో ఒక ఎక్స్పెండిచర్ ఉంది కంపెనీలో. ఎక్స్పెండిచర్కి ఇంటర్నల్ కంట్రోల్ ఏమై ఉంటుంది? ఆ ఎక్స్పెండిచర్ కరెక్ట్ గా జరగాలంటే ఒక ఇంటర్నల్ కంట్రోల్ పెట్టాలి. ఓకేనా? ఇంటర్నల్ కంట్రోల్ లేదనుకో, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఒక ఎక్స్పెండిచర్ ఉంది, దానికి ఖచ్చితంగా ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎగ్జిస్టెన్స్ ఉంది. అలాగే ఆ ఇంటర్నల్ కంట్రోల్ ఎఫెక్టివ్ గా ఫాలో అవ్వాలి. లైక్ ఒక ఎక్స్పెండిచర్ కి ప్రాపర్ ఆథరైజేషన్ కావాలి అనేది ఇంటర్నల్ కంట్రోల్. ఓకేనా? అంటే మేనేజర్ ఎవరో సైన్ చేయాలి. సో ఆ రూల్ ఉందనుకో ఆర్గనైజేషన్ లో, దెన్ వీ కెన్ సే దట్ దేర్ ఆర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్
ఆ ప్రాపర్ ఆథరైజేషన్ అనేది ఓన్లీ మేనేజరే చేయాలి, ఇంకెవ్వరూ చేయకూడదు. ఓకేనా? ఓకే. సో అలాగే ఆ ఆథరైజేషన్ స్టాంపు సీల్ అనేది ఓన్లీ ఆ మేనేజర్ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. అక్కడ స్పెషల్ స్టాంప్ అనుకున్నాం. దెన్ వీ కెన్ సే దట్ ఎవరు ఫార్జరీ చేయడానికి ఉండదు కాబట్టి ఆథరైజేషన్ ని అది ఎఫెక్టివ్ అనుకోవచ్చు. ఓకే. అలాగా కంపెనీ కంటిన్యూస్ గా అదే ఇంటర్నల్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని కంటిన్యూటీ కూడా ఉందనుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు అంటే ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉంది, ఆ ఇంటర్నల్ కంట్రోల్ కి ఎగ్జిస్టెన్స్, ఎఫెక్టివ్నెస్, కంటిన్యూటీ 3 ఉన్నాయి. ఇప్పుడు మిస్‌స్టేట్‌మెంట్ జరిగే ఛాన్స్ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు చెప్పండి? తక్కువ ఉంటుంది సార్. ఎస్. అంటే ఇంటర్నల్ కంట్రోల్ పర్ఫెక్ట్ గా ఉంటే మిస్‌స్టేట్‌మెంట్ ఛాన్స్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. లెటెస్ట్ సే ఇప్పుడు అసలు ఇంటర్నల్ కంట్రోల్ లేదు, ఎక్స్‌పెండిచర్ కి ప్రాపర్ ఆథరైజేషన్ కావాలన్నా ఇంటర్నల్ కంట్రోలే లేదు, ఇంటర్నల్ కంట్రోల్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మిస్‌స్టేట్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి సార్. ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే there are lot of chances that unauthorized expenditure will come into profit and loss account. Yes or no? ఎస్ సార్. ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేని ఎక్స్పెండిచర్ అంతా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వచ్చి కూర్చుంటుంది. సో దానికి ఎవిడెన్స్ ఉండదు. ఎప్పుడైతే మనకి ఎవిడెన్స్ లేదో దాన్ని మిస్‌స్టేట్‌మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో అంటే ఖచ్చితంగా యాజ్ అన్ ఆడిటర్ మనం ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుక్స్ అకౌంటింగ్ సిస్టమ్ ని, అంటే ఆర్గనైజేషన్ ఒక అకౌంటింగ్ సిస్టమ్ ని ఎవాల్యుయేట్ చేయాలి. ఆ అకౌంటింగ్ సిస్టమ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఇంటర్నల్ కంట్రోల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే అకౌంటింగ్ సిస్టమ్, ఇంటర్నల్ కంట్రోల్స్ రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయో అప్పుడు మిస్‌స్టేట్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయి సార్. తక్కువ ఉంటాయి. ఓకేనా? సో అలాగే ఎప్పుడైతే అకౌంటింగ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోయినా, ఓకేనా, ఏదో అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్ గా లేకపోయినా, ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్ గా లేకపోయినా ఖచ్చితంగా కంపెనీలో మిస్‌స్టేట్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆర్గనైజేషన్ లో. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వాటికి తీసుకొని చెక్స్ చేసుకోవాలి, ప్రాపర్ చెక్స్ అన్నమాట. ఓకేనా? సో కొన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకొని వాటిని చెక్ చేయడం అటువంటివి చేయాలి. సో చేస్తే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే డేటా అంతా సఫిషియెంట్ గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్ గా డిస్క్లోజ్ చేశారా లేదా అనేది, అకౌంటింగ్ సిస్టమ్, ఇంటర్నల్ కంట్రోల్స్ బాగానే ఉన్నాయి, బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా డిస్క్లోజ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా హైడ్ చేస్తున్నారా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఇలా వెరిఫై చేయాలంటే ఏం చేయాలి సార్ మనం? అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే కంపెనీకి జరిగిన సేల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వచ్చినాయా లేదా, కంపెనీ చేసిన పర్చేజెస్ అన్ని కూడా రికార్డ్ అయ్యి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వచ్చినాయా లేదా అనేది మనం ఎలా వెరిఫై చేస్తాం సార్? అలా వెరిఫై చేయాలి అంటే వి నీడ్ టు కంపేర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ది అండర్లయింగ్ రికార్డ్స్. టోటల్ పర్చేజెస్ తీసుకున్నాను, 100 పర్చేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇన్వాయిసెస్ అన్ని టోటల్ చేస్తే 1 crore వచ్చింది. ఓకే. కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసి చూసా, అక్కడ పర్చేజెస్ ఓన్లీ 90 lakhs ఉన్నాయి. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా డిస్క్లోజ్ చేయలేదని అర్థం. ఓకేనా? సో దాని ప్రకారం మనం by comparing the financial statements with the underlying records, we can know that whether the information is properly disclosed or not. Next, also considering the judgments used by the management in preparing the financial statements. అంటే మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జడ్జిమెంట్స్ చేస్తుంది. ఆ జడ్జిమెంట్స్ దేనికంటే లైక్ ప్రొవిజన్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ చేస్తారు, ఎస్టిమేషన్స్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క జడ్జిమెంట్స్ అన్నమాట. ఇది లైక్ ఇప్పుడు డెటార్స్ ఉన్నారమ్మా, డెటార్స్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ నిజంగా జరిగినాయి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ జరిగితే బ్యాడ్ డెబ్ట్స్ లో రాసుకుంటాం. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇంత డెటార్స్ డబ్బులు ఇవ్వకపోవచ్చు అని అర్థం. ఇంకా జరగలేదు, జరుగుద్దేమో అని. అది ఎలా? ఇట్ ఈస్ ఎ జడ్జ్మెంట్ మేడ్ బై ది మేనేజ్మెంట్. ఓకేనా? సో అవి కూడా కన్సిడర్ చేసుకోవాలి.
కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ద ఆడిటర్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ ది డ్యూటీస్ విచ్ ఫాల్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ హిస్ కాంపిటెన్స్. Auditor is not expected to perform the duties which fall outside of the scope of his competence. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళింది ఒక జ్యువెలరీ షాప్కి. ఆడిట్. అక్కడ క్లోజింగ్ స్టాక్లో ఓకే, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, ప్లాటినం కూడా ఉంది. గోల్డ్ అయితే ఓకే, ఏదో ట్రై చేస్తాను, అదే 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఏదో ట్రై చేస్తాను నాకు తెలిసిన నాలెడ్జ్లో. ఓకే, ప్లాటినం ఉంది, నాకు రాదు, ప్లాటినం వాల్యుయేషన్ చేయడం నాకు రాదు. ఖచ్చితంగా కావాలా ఇప్పుడు నేను నేర్చుకోవాలా దానికి? యాజ్ అన్ ఆడిటర్ ఖచ్చితంగా ప్లాటినం నేర్చుకోవాలా, ప్లాటినం వాల్యుయేషన్ నేర్చుకోవాలా? అవసరం లేదు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ద ఆడిటర్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ ది డ్యూటీస్ అవుట్ ఆఫ్ హిస్ కాంపిటెన్స్. తనకి రాంది కూడా ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, నాలెడ్జ్ ఉంటే చెయ్యి. ఒకవేళ ఇప్పుడు ప్లాటినం వాల్యుయేషన్ కంపల్సరీ అవసరం, ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజింగ్ స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాక్ పర్ఫెక్ట్ కాదో నేను చెప్పాలి, ఆర్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది, పర్ఫెక్ట్ కాదో చెప్పాలి. పర్ఫెక్ట్ కాదో చెప్పాలంటే వాల్యుయేషన్ కరెక్ట్ గా చేసారో లేదో తెలియాలి. ఆ వాల్యుయేషన్ లో గోల్డ్ ఓకే, సిల్వర్ ఓకే, ప్లాటినం తెలియదు నాకు. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఆల్టర్నేటివ్ వే ఏముంటుంది చెప్పండి మీరు? ఏమైనా ఎక్స్పర్ట్ ని పిలిచి వాల్యుయేషన్ చేయించడం సార్. ఆడిటర్ ని ఎక్స్పర్ట్ ని పిలిచి వాల్యుయేషన్ చేయించవచ్చు. లేదంటే మేనేజ్మెంట్ ఎవరినైనా ఎక్స్పర్ట్ ని పిలిచారా? లేదంటే ఆడిటర్ ఒకవేళ మేనేజ్మెంట్ ఎవరు ఎక్స్పర్ట్ ని పిలవలేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ వాళ్ళే ఎక్స్పర్ట్స్ అనుకున్నారు, ప్లాటినం ని వాల్యుయేషన్ చేశారు. ఒకవేళ కుదరకపోతే ఆడిటర్ కావాలంటే ఆడిటర్ ఎక్స్పర్ట్ ని పిలుచుకోవచ్చు. అంటే ఆడిటర్ కి కాంపిటెన్సీ లేకపోయినా డ్యూటీ చేయాలా? లేదు సార్. ఓకేనా? వేరే ఆడిటర్ ని, వేరే ఎవరైతే ఆ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళని పిలిపించుకుని ఆ డ్యూటీ చేయించుకోవచ్చు. ఓకేనా? అలాగే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. లిమిటేషన్స్ అంటే ఆడిట్ చేసేటప్పుడు స్కోప్ ఎంత ఉన్నా అంత స్కోపు నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఓకేనా? లిమిటేషన్స్ ఏం పెట్టకూడదు. నాకు ఆడిట్ చేసేటప్పుడు లిమిటేషన్స్ ఎటువంటి ఉండకూడదు. లిమిటేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్క్ చేయకుండా స్టాప్ చేయడాన్ని లిమిటేషన్ అంటారు. లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడాన్ని లిమిటేషన్ అంటారు. లైక్ మేనేజ్మెంట్ ని డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగా, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను ఆడిట్ చేయగలనా? నో సార్. సో ఇటువంటి లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయి వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి స్కోప్ లో. అది ముందే రాయించుకోవాలి స్కోప్ లో. ఓకేనా? సో దీస్ ఆర్ ది పాయింట్స్ టు బి రిమెంబర్డ్ while determining the scope of audit. Okay.